హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాం. ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్ వ్లాగ్ అండి. ఇక ఇక్కడ అంటే ఇది పండగైన నెక్స్ట్ డేనండి. బట్టలన్నీ ఉతికేసాను, ఆరిపోయాయి. అన్నీ మడత పెట్టేసుకుంటున్నానండి. అయిపోయాయండి. ఇక్కడ మొత్తం ఇలా మడత పెట్టేసుకున్నాను. పక్క బట్టలు కూడా ఉతికేసానండి, మడత పెట్టేసుకున్నాను. ఇక ఈరోజు వంట విషయానికి వస్తే పచ్చి పులుసు చేస్తున్నానండి, పల్లీలది. సింపుల్గా ఎలా చేసుకుంటానో నా స్టైల్లో చూపిస్తానండి. ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చింతపండు కూడా నానబెట్టేసి పెట్టుకున్నానండి. ఇక్కడ పల్లీలు వేపుకుంటున్నాను. పల్లీలు ఇలా వేపేసుకున్నానండి. తర్వాత చింతపండు రసం తీసేస్తున్నానండి. మొత్తం పిసికేసి ఆ గుండెలో వేస్తున్నానండి. చింతపండు రసం మొత్తం మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ పిసికేసి మళ్ళీ పోసేసుకుంటున్నానండి. అయిపోయిందండి. చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక పల్లీలు మిక్సీకి వేసుకోవడమేనండి. వేయించిన పల్లీల పొట్టు మొత్తం తీసేసాను, మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కల్లుప్పు అంటే దొడ్డుప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు కూడా అంటారు. ఇక అంతేనండి, మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా పౌడర్గా, సన్న పౌడర్గా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇది చింతపండు రసంలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొన్ని మనకు తగిన వాటర్, కొద్దిగా చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉండేటట్టు పోసుకోవాలండి. తర్వాత ఇక ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, అవన్నీ వేసుకుంటున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. డైరెక్ట్ వేస్తే మధ్యలో తినేటప్పుడు పంటకి తగులుతుంది కదండి, బాగుంటుంది. అయిపోయిందండి. వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా. మరి అంత చిక్కగా ఉండకూడదండి, కొంచెం పలుచగానే చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత తాలింపు పెట్టేసా.
కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా తాలింపు కొంచెం వేగాక వేసేసుకుంటున్నానండి దాంట్లో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ సింపుల్ రెసిపీ పల్లీల పచ్చి పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.